అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. తెలంగాణ ఎన్నికల బరిలో నిలుస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థులనైతే ఇంకా అనౌన్స్ చేయలేదు. లిస్ట్ రెడీ అయిపోయింది. నాన్ కాంట్రవర్షియల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఏక అభ్యర్థి ఉన్నటువంటి నియోజకవర్గాల్ని అనౌన్స్ చేయడానికి సిద్ధమైపోయింది. అగ్రస్థాయి నాయకులంతా ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు భేటీ జరుగుతోంది. వీలైతే సాయంత్రం లేదా రేపటికి లిస్ట్ వస్తుంది అనేది తెలంగాణ బీజేపీ చెప్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు బీజేపీ అనౌన్స్ చేసేటువంటి లిస్ట్ ఒంటరిగా ఉంటుందా లేకపోతే పొత్తు ఉంటుందా? దీనికి ప్రధాన కారణం కిషన్ రెడ్డితో పాటుగా లక్ష్మణ్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ని కలవడం. అది కేవలం కటసీ కాల్ అని చెప్పినప్పటికీ కూడా తెలంగాణకి సంబంధించి బరిలో దిగుతామంటూ జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గతంలో అనౌన్స్ చేశారు. 32 స్థానాలు ఏ నియోజకవర్గాల్లో అయితే తాము బరిలోకి దిగబోతున్నామో ఆ లిస్టును కూడా అనౌన్స్ చేశారు. ఇదంతా షెడ్యూల్ రాకముందు జరిగినప్పటి మాట. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎలాంటి స్పందన లేదు. అయితే తెలంగాణకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు అయితే పవన్ కళ్యాణ్ని కలిశారు. వెనక్కి తగ్గొద్దు, బరిలో దిగాల్సిందే, మాకెంత పోరాట పటిమ ఉందో మీరు కూడా అంతే పోరాట పటిమను చూపించాలి, తెలంగాణలో జనసేన ఉనికి ఉంది అని చాటుకోవాలి, బలంగా నిలుస్తున్నామని చెప్పాలి, మీరు వెనక్కి తగ్గకండి అంటూ కార్యకర్తలు జనసేన చీఫ్ని హైదరాబాద్లో కలిశారు. ఆ నెక్స్ట్ డేనే బీజేపీ లీడర్లు వెళ్ళి జనసేన చీఫ్ను కలవడం అనేది ఇక్కడ చర్చనీయాంశం అయింది. అయితే కార్యకర్తల ఒత్తిడికి తలగుతారా లేకుంటే కేవలం కటసీ కాల్ అని చెప్తున్నప్పటికీ కూడా బీజేపీ పెట్టినటువంటి ప్రతిపాదనకి యాక్సెప్ట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ అభిమానులు కార్యకర్తలు అయితే చెప్తోంది బరిలో దిగాల్సిందే అని, ఖచ్చితంగా మన ఉనికిని మనం చాటుకోవాలి. 2018లో పార్లమెంటుకు పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఇక ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి కూడా అదే పరిస్థితి కనిపించింది. బరిలో దిగుతామని చెప్పినప్పటికీ చివరికి ఎవరు ఏదో ఒక పార్టీకి మద్దతు చెప్పి వాళ్లతో పాటు నిలవాలి అంటూ క్యాడర్కి పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం. అయితే ఈసారి అనౌన్స్ చేసినట్టుగా 32 స్థానాల్లో నిలబడతారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. దీనికి తోడు టీడీపీ కూడా తమ దగ్గర 87 మందితో ఒక లిస్ట్ రెడీగా ఉంది. 30 మంది కంప్లీట్గా ఫైనల్ అయిపోయారు. అయితే సర్వేల ఆధారంగానే మేము టికెట్లను ఇస్తాము అంటూ టీడీపీ కూడా అనౌన్స్ చేసింది. ఒక ఫైనల్ లిస్ట్ అనేది చంద్రబాబు నాయుడు ఓకే చేసిన తర్వాత వారిని అనౌన్స్ చేస్తామని. బట్ ఇక్కడ కూడా సందిగ్ధత నెలకొంది. బీజేపీ ఏం చెప్తుంది, ఏం చేస్తుంది, పొత్తుంటుందా లేకపోతే వాళ్ళని బరిలోనే నిలవకుండా చేసి ఒంటరిగా బీజేపీయే పోటీలో ఉండబోతోందా? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే జనసేన టీడీపీ ఇద్దరూ కలిసి బరిలో దిగుతాము అంటూ పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. పొత్తు ఉంటుంది అనే చెప్పారు. బట్ తెలంగాణలో ఆ పరిస్థితి ఉందా? రెండు పార్టీలు విడిగా ఉంటాయా లేకపోతే బీజేపీ వారిని కలుపుకుపోతుందా లేకుంటే వారిని బరిలో దిగకుండా చేస్తుందా? ఇదే ఒక అతిపెద్ద టెన్షన్. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లిస్ట్ని అనౌన్స్ చేసింది, మేనిఫెస్టోని అనౌన్స్ చేసింది, ప్రచారంలో దూసుకెళ్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారంటీ స్కీమ్లతో పాటుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో 3 రోజుల పాటు తెలంగాణలో బహిరంగ సభలు, ర్యాలీలు పెట్టించారు. 6 గ్యారంటీ స్కీమ్లతో పాటుగా సభల్లో కూడా తాము చేపట్టబోయే పథకాల గురించి అనౌన్స్ చేస్తున్నారు. ఇక మిగిలింది బీజేపీ మాత్రమే. రాష్ట్ర స్థాయి నాయకత్వంతో పాటుగా అగ్రశ్రేణి లీడర్లు, అక్కడ ఉన్నటువంటి జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కూడా వచ్చి క్యాంపెయినింగ్ చేస్తున్నప్పటికీ అభ్యర్థులు ఎవరు, తాము నెక్స్ట్ చేపట్టబోయేటువంటి పథకాలు ఎలా ఉంటాయి, మేనిఫెస్టో ఎలా ఉంటుంది, ఇవి మాత్రం అనౌన్స్ చేయలేదు. బట్ ఇప్పటికి ఒక హాట్ టాపిక్, బిగ్ క్వశ్చన్ మార్క్ జనసేన బరిలో ఉంటుందా లేదా అనేది. సో కొంత సమయం తీసుకొని తమ డెసిషన్ చెప్తామంటూ కార్యకర్తల దగ్గర ఎలా అయితే పవన్ కళ్యాణ్ చెప్పారో బీజేపీతో కూడా అదే చెప్పినట్టుగా సమాచారం. ఓవరాల్గా అయితే బీజేపీ లిస్ట్ రెడీ అయింది. 30 మందితో ఫస్ట్ లిస్ట్ని అనౌన్స్ చేస్తామని చెప్తోంది బీజేపీ.